నీ టాప్ 5 ఏంటి? నాది టాప్ 5 లో నేను రాజువేడ్స్ రాంబాయిని పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక చిన్న ఫిలిము, ఒక స్మాల్ టౌన్ బడ్జెట్, వాళ్ళు ఫస్ట్ దాన్ని ప్రమోట్ చేయడంలో సక్సెస్ అయిపోయారు. సో కొద్దిగా ఎందుకో న్యాచురల్ గా ఉంది, కొద్దిగా నాకు కనెక్ట్ అయింది అనిపించింది, వర్కౌట్ అయింది. నాకు క్లైమాక్స్ వరకు కూడా వెళ్ళింది, పాసిబుల్ గానే వెళ్ళింది. అండ్ నాకు మెయిన్ మ్యూజిక్ ప్లస్ సాంగ్ అనేది బాగా వెళ్ళింది. మన సిద్ధు జొన్నలగడ్డ వాళ్ళ బ్రదర్ ప్లస్ పాయింట్. అండ్ నేను ఎప్పుడైనా కొట్టినానా, కొట్టేదాకా తెచ్చుకో. ఫస్ట్ హాఫ్ కొంచెం నాకు డ్రాపింగ్ అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం వెళ్ళిపోయింది. మనోడు హీరో గానీ హీరోయిన్ బాగా. సినిమా యాక్చువల్ గా ఎలా అంటే న్యాచురల్ గా చిన్న విలేజ్ లో కెమెరాలు పెట్టేసి మీరు చేసేయండి, మేము షూట్ చేస్తా ఉన్నట్టు, అలానే ఎవరు యాక్టింగ్ చేసినట్టు అనిపించదు, న్యాచురల్ గా ఉంటది. అది తెలుస్తుంటది, బాగుంటది. ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్ కానీ చాలా మట్టి వాసన తెలుస్తా ఉంటది. నాకు అది బాగా ప్లస్ హీరోయిన్ కూడా బాగా చేసింది. చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసింది, చూసే ఉంటే తెలిస్తే మీకు. నేను ఫస్ట్ నుంచి ఫాలో అప్ అయ్యాను. చాలా మందికి తెలీదు ఈమెనా తన అనిపిస్తుంది. నేను చాలా ప్రీవియస్ షార్ట్ ఫిల్మ్స్ 2016 నుంచి ఫాలో అవుతున్నామండి. చాలా చేసిందాం, సీనియర్ చెప్పాలంటే.